సడన్గా పెయిన్ వస్తుందని చెస్ట్ పెయిన్ అని వెళ్ళాము. పెట్టి స్కాన్ తీసి చూస్తే క్యాన్సర్ అని తెలిసింది. 3-4 హాస్పిటల్లో చూపించాం. అప్పటికే 14-15 లక్షలు అయింది. యూట్యూబ్లో చూస్తూ ఈ పునర్జన్మ గురించి తెలిసింది. నమస్తే మేడం, నా పేరు రమేష్, మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. మా అక్కగారు సరోజ, మా అక్క పేరు. మా అక్కగారు యాక్టివ్గా బాగానే ఉండేటోళ్ళు, రోజు ఫుడ్ తినడం, ఇంట్లో పనులు చేసుకోవడం అంతా బాగానే ఉండేటోళ్ళు. సడన్గా పెయిన్ వస్తుందని చెస్ట్ పెయిన్ అని వెళ్ళాం మేడం. వెళ్తే ఒకేసారి పెట్టి స్కాన్ తీసి చూస్తే క్యాన్సర్ అని తెలిసింది. అది 4th స్టేజ్. బయటకు వెళ్ళినాం, 3-4 హాస్పిటల్లో చూపించాం. అప్పటికే 14-15 లక్షలు అయింది. ఎంత తిరిగినా కష్టమే అనేసరికి ఇక ఏం చేద్దాంలే అన్నట్టు ఇక చూపిస్తున్నాం హాస్పిటల్లోనే. బయట ట్రీట్మెంట్ ఏం లేదు మేము, చెస్ట్ పెయిన్ అని వెళ్ళాం అంతే. మనిషి చూస్తే మళ్ళీ బాగానే ఉంది. బయట చెస్ట్ పెయిన్ అని వెళ్ళాం. పెయిన్ అని వెళ్తే స్కాన్ తీసారు డాక్టర్ గారు. తీసి క్యాన్సర్ అన్నారు. ఒకేసారి మేము షాక్. అసలు మనిషి బాగానే ఉంది, క్యాన్సర్ అయిందని మళ్ళీ వేరే కాడ చూపించాం మేము. అక్కడ కూడా అంతే అన్నారు. ఇక హుటాహుటిన బయట హైదరాబాద్ హాస్పిటల్కి వచ్చాం. ఎక్కడ చూసినా క్యాన్సర్ కష్టమే అన్నారు. బయట ట్రీట్మెంట్ ఏది మంచానికే పరిమితం కానీ లేవట్లేదు. ఎన్నిసార్లు చేసినా మాకు డబ్బులు అవుతున్నాయి, మనసు ఏమో బక్కగా అవుతుంది, నీసంగా జుట్టు మొత్తం ఊడిపోతున్నాయి. ఇక లాభం లేదని ఇక్కడికి వచ్చినాం. ఇక్కడికి వచ్చాక హెల్తీగా ఉంది. ఒకరోజు సడన్గా యూట్యూబ్లో చూస్తూ పునర్జన్మ గురించి తెలిసింది. ఏందా అని చూస్తే ఎక్కడ చూసినా పాజిటివ్గానే, నెగిటివ్ ఏం లేదు, ఎప్పుడు పాజిటివ్గానే. అసలు ఇంత ఖర్చు పెడుతున్నాం కదా, ఒకసారి వెళ్ళి చూద్దాం, ఇట్లయినా మనకు మనిషి దగ్గుతుందేమో అనేసి ఒకసారి వెళ్ళి చూద్దాం అంటే ఇక్కడికి వెళ్ళి బయట డాక్టర్ గారిని కలిసాక కలవక ముందే ఒకసారి తెలుసుకున్నాం. ఇట్లా వస్తున్నారు కదా, ఏం రిజల్ట్ తెలుస్తుందా అంటే ఇక్కడ కూడా అంత పాజిటివ్గానే ఇక్కడ చూపించండి చాలా మంది అంటున్నారు. ఇక వాడుతున్నాం. ఇప్పటికీ 600 మేడం. యాక్టివ్గానే ఉంది, ఇంట్లో పనులు చేసుకుంటుంది. ఇక నెక్స్ట్ మంత్ పెట్టి స్కాన్ తీస్తా ఉన్నారు. దాన్ని బట్టి మేము ఫాలో అవుతాం, మూవ్ అవుతాం. ఇక నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ ఏంటండి. అంతకుముందు మంచంలోనే పడి ఉండేది మేడం. పెయిన్ వచ్చి పనులు చేసుకునేది కాదు. ఇప్పుడు పనులు చేసుకుంటుంది, యాక్టివ్గా ఉంది, హెల్తీగా ఉంది. ఫుడ్ కూడా బాగానే తింటుంది. ఇది బెస్ట్ మేడం. ఎక్కడ కళ్ళు మూసుకొని వెళ్ళిపోండి, ఎక్కడ వెళ్ళి మీ డబ్బు పోగొట్టుకోవడం తప్ప. ఇక్కడికి వచ్చాక హెల్తీగా ఉంది. ఇక లైఫ్ టైం పెంచుకోవాలంటే ఇది పునర్జన్మ ది బెస్ట్.